నమస్కారం, మీరు చూస్తుంది వాజు న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకంపై హర్షాతిరేకాలు. అశోక్ గజపతిరాజుకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అభిమానులు. ఎస్కోట మండలంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోనికి తీసుకుని వెళ్లాలని పిలుపు. ఎస్కోటలో జడ్జి కనక మహాలక్ష్మి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం అవుతాయని స్పష్టం. వివరాలు చూద్దాం. దేశ రాజకీయాలలో అవినీతి మచ్చలేని నాయకుడిగా, నిస్వార్థ సేవ తత్పరుడిగా పేరు ప్రతిష్టలు సంపాదించిన నాయకుడు, మా అందరి ఆదర్శ ప్రియులు అశోక్ గజపతిరాజుకి గవర్నర్ పదవి రావడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజుకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణలు పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి సాలువలతో సత్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాలలో సీనియర్ నేతగా నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న అశోక్ గజపతిరాజుకి పదవి అలంకరణ కాదని, ఏ పదవి చేపట్టిన పదవికి ఆయనే ఒక అలంకరణని కొనియాడారు. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా పార్టీ సిద్ధాంతాలకు విధేయుడిగా ఉంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అత్యంత నమ్మకమైన వ్యక్తి పూసపాటి అశోక్ గజపతిరాజు అని కొనియాడారు. అటువంటి మహనీయుడికి గవర్నర్ పదవి రావడం మన ఉత్తరాంధ్ర ప్రజల అదృష్టమని అన్నారు. అశోక్ గజపతిరాజుకి గవర్నర్ పదవి రావడం చాలా సంతోషంగా ఉందని ఆమె హర్షాన్ని వ్యక్తం చేశారు. పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యున్నతమైన గవర్నర్ పదవికి అశోక్ గజపతిరాజు పేరుని సిఫార్సు చేయడం, అందుకు ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. రాజకీయాలలో ఉన్నత విలువలు పాటించిన మహోన్నతమైన వ్యక్తి పూసపాటి అశోక్ గజపతిరాజు అని, అటువంటి వ్యక్తి గవర్నర్గా బాధ్యతలు స్వీకరించడం ఉత్తరాంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని అన్నారు. రాజకీయ నాయకులకు ఆయన ఎంత స్ఫూర్తి అని కొనియాడారు. 2024 ఎన్నికలలో పార్లమెంట్కి అశోక్ గజపతిరాజు పోటీ చేయలేనప్పుడే ఆయనకి ఏదో ఒక పదవి వస్తుందని ఆశించామని, కానీ ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా ఉన్నతమైన పదవి వస్తుందని ఊహించలేదని అన్నారు. అశోక్ గజపతిరాజుకి గవర్నర్ పదవి నియమించిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అశోక్ గజపతిరాజు పదవికి వన్నీ తెచ్చి మన రాష్ట్రానికి, మన ఉత్తరాంధ్రకి కీర్తి ప్రతిష్టలు తీసుకొని వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఒక విజనరీ లీడర్ అండి. ఆయన ఎప్పుడు కూడా మరి రాజుగారి పట్ల ఎప్పుడు కూడా సానుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి అండి. ఈరోజు ఒక మంచి వ్యక్తి అంటే మేము ముందుగా ఊహించిందే ఏదో ఒక పదవి ఇస్తారన్నది ముందుగానే ఊహించాం. కానీ ఈరోజు మరి గవర్నర్ పదవి ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర నుంచి ఇప్పటివరకు ఎవరు కూడా గవర్నర్ పదవి అనేది ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇంతవరకు ఎవరు కూడా ఆ పదవి చేపట్టలేదు. మరి ఈరోజు రాజుగారికి ఆ పదవి ఇవ్వడం కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మేము మా నియోజకవర్గంలో మరి చాలామంది నా దగ్గరకు వచ్చి రాజుగారి పదవి ఇచ్చారంట, గవర్నర్ పదవి ఇచ్చారంటే చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. నేననే కాదండి, మా నియోజకవర్గమే కాదు, ఉత్తరాంధ్ర నుంచి అందరూ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఆయనకి రావడం పట్ల ఒక మంచి వ్యక్తి అండి, అంటే మచ్చలేనటువంటి మనిషి, ఏ రోజు కూడా ఎటువంటి ఆరోపణ లేనటువంటి వ్యక్తికి ఈరోజు పదవి రావడం చాలా ఆనందంగా ఉందండి. అసలు అంటే చెప్పలేనంత ఆనందంగా ఉంది, పట్టలేని సంతోషంగా ఉంది. ఒక ఉన్నతమైన వ్యక్తికి మహోన్నతమైనటువంటి ఒక పదవి రావటం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ గవర్నర్ పదవికి ఒక పేరు వన్నే వచ్చింది అంటే మన రాజుగారి వల్ల. అశోక్ గజపతిరాజు గారు అని అంటే మచ్చలేని వ్యక్తి, మహారాజు గారు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా ప్రజలకు దారాదత్తం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అంటే ఈరోజు వారి కాలేజీలో నేను చదువుకున్నాను, అలా నాలాంటి వాళ్ళు లక్షల మంది చదువుకున్నారు ఉచితంగా. అట్లాంటిది ఈరోజు చాలా భవనాలు కానీ ఆఫీసులు కానీ వారి దగ్గరే ఉన్నాయి మొత్తం అన్నీ. అట్లాంటిది ఇన్ని సంవత్సరాల తన రాజకీయ చరిత్రలో ఒక్క మచ్చ కూడా లేదు, అవినీతి మరకలేదు, ఒకరితో మాట అనిపించుకోలేదు. అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తి ఈరోజు గవర్నర్ పదవి అంటే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో మొట్టమొదటిసారిగా మనం కేంద్ర మంత్రిని చూసాం. కేంద్ర మంత్రి అంటే అశోక్ గజపతిరాజు గారే మా ఉద్దేశంలో. అట్లాంటిది ఈరోజు గవర్నర్ అంటే ఎంత సంతోషంగా ఉంది అని అంటే మహారాజు గారికి అంటే
మొన్న ఎంపీగా వారు పోటీ చేయలేదు అని అంటే ఏమిటా అని అందరూ అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి మనసులో ఇట్లాంటి ఒక మంచి ఆలోచన ఉందని ఈరోజు అర్థమైంది. కాబట్టి ఈ పదవికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రధానమంత్రి గారికి అందరికీ మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మా రాజుగారికి మంచి పదవి ఇచ్చినందుకు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకి గోవా గవర్నర్గా పదవి వరించడం ఆయన నిజాయితీకి నిలువెత్తి నిదర్శనమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకమాధవి అన్నారు. గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజుకు మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నేత పతివాడ నారాయణస్వామి ఎమ్మెల్యే లోకమాధవి పుష్పగుచ్చమిచ్చి శుభాకాంక్షలు తెలిపి శాలువతో సత్కరించారు. సత్కారం అనంతరం ఎమ్మెల్యే లోకమాధవి మాట్లాడుతూ అశోక్ గజపతిరాజుకి గోవా గవర్నర్గా నియమితులవ్వడం ఒక ఎమ్మెల్యేగా కాకుండా విజయనగరం ఆడబిడ్డగా ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. చిన్న పదవులు వస్తేనే గర్వంతో ఉండే ఈ రోజులలో 40 ఏళ్ల రాజకీయాలలో ఉన్నత పదవులు అలంకరించిన అశోక్ గజపతిరాజు ఎప్పుడూ సాధారణ వ్యక్తిగా ఉంటారని, అందుకే పదవులు ఆయన కోసం వెతుక్కుంటూ వస్తుంటాయని ప్రశంసించారు. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది. చిన్నప్పటి నుంచి కూడా విజయనగరంలో పుట్టిన బిడ్డను నేను. రాజుల సంస్థానాల్లో చదువుకున్నాను. నాన్నగారు అలాగే అక్క కూడా సుమారు 60 ఏళ్ళు ఎంఆర్ కాలేజీలో ఒక టీచింగ్ అసిస్టెంట్గా జాయిన్ అయ్యి ప్రిన్సిపల్గా అశోక్ గజపతిరాజు గారి కిందనే సేవలు అందించారు. అంతటి మంచి వ్యక్తికి ఈరోజు మంచి పదవిని ఇచ్చినందుకు గాను నిజంగా విజయనగరం వాసులందరం కూడా చాలా గర్వంగా ఉన్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాం. అశోక్ గజపతిరాజు గారికి గోవా గవర్నర్గా పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నది. స్వాతంత్ర సమరయోధులు ప్రథమ పార్లమెంటేరియన్ కందాల సుబ్రహ్మణ్య తిలక్ సమాజానికి ఆదర్శపాయులని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఇన్ ఇరిగేషన్ ఐఎస్ఎన్ రాజు అన్నారు. కేఎస్ తిలక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేఎస్ తిలక్ జయంతి సందర్భంగా సుమారు 27 మంది విద్యార్థులకు 60,000 రూపాయలను ఉపకరణాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగి ఉండాలని అన్నారు. తిలక్ చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కందాల సాయిబాబా, అశోక్, నాలుగేశ్వర రాజు, వేదుల అమల, బాబురావు, బీవీరావు తదితరులు పాల్గొన్నారు. చరిత్ర, ఆయన సాధించిన ఘనత, ఆయన యొక్క గొప్పతనాన్ని ఒక పుస్తక రూపం తీసుకొచ్చి అది ఆ పుస్తకము అందరికీ అందుబాటు చేసేటైతే ఆ సమాచారం నలుగురికి తెలిసి సమాజంలో ఒక పిల్లలకి రాబోయే పిల్లలకి ఒక ఆదర్శప్రాయుడు అవుతాడు. తర్వాత అట్లాంటి పుస్తకము యాక్చువల్గా క్లాసుల్లో ఒక టెక్స్ట్ బుక్ గానో లేకపోతే ఒక పాఠంగానో చెప్తే పిల్లలకి జీవితం యొక్క లక్ష్యాలు నిర్దేశించుకోవటం సులభం అవుతుంది. పువ్వుకి తావి లేకపోతే ఎంత అందమైన పువ్వు అయినా అంత ఆకర్షింపబడదు కదా. కాబట్టి వ్యాపారం పువ్వు అయితే తావి నా ప్రవృత్తి. ఇలాంటి వీటిని ఎంకరేజ్ చేయటం కానివ్వండి, ఇవి నా ప్రవృత్తి. కాబట్టి నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. కాబట్టి అవి నా యొక్క ఇన్స్టిట్యూషన్కి, ఈ ప్లేస్కి ఒక పవిత్రతని, ఒక గొప్పదనాన్ని తీసుకొస్తుందని నేను భావిస్తాను అని చెప్పాను. అది నా యొక్క అదృష్టంగా భావిస్తా. సో తిలక్ గారు లాంటి మంచి వ్యక్తులంతా కూడా దేవుడు ఆయుష్ ఎక్కువ ఇస్తాడట. అంచేత తిలక్ గారు కూడా అటువంటి మంచి వ్యక్తి కాబట్టి 98 సంవత్సరాలు బతికారు. మనందరికీ ఆయన ఆదర్శం. తర్వాత విజయనగరం విద్యలకు నిలయం అంటారు. దాంతోపాటు నిజాయితీ పనులు కూడా నిలయం. సో దానికి మనకు తార్కాణం తిలక్ గారు, అశోక్ గజపతిరాజు గారు, పివిజి రాజు గారు అంటే మహనీయులంతా ఉన్నారు. సో ఈరోజు మనం సంతోషంగా పంచుకోవాల్సిన అవసరం ఏంటంటే మహనీయులైన మన అశోక్ గజపతిరాజు గారు మన గవర్నర్గా, గోవాకి గవర్నర్గా నియమితవుతాం. మనందరికీ ఎంతో సంతోషమైన విషయం. తర్వాత ఈరోజు ఈ తిలక్ గారు ఫౌండేషన్ స్టార్ట్ చేయటం మంచి ముహూర్తం. వాళ్ళ అబ్బాయి అశోక్ దీనికి రివాల్వింగ్ ఫండ్ ఇచ్చారు. తర్వాత దాన్ని దినదినాభివృద్ధి చేస్తూ ఉన్నారు మన నాగేశ్వర రాజు గారు కానీ, తర్వాత మన సాయిబాబా కానీ చేస్తూ ఉన్నారు. సో ఇటువంటి సంస్థ ఎప్పుడు ముందుకెళ్తుంది.
సో ఈ సభాముఖంగా ఏంటంటే తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఒక అబ్బాయికి నేను సున్నాలతోటి దానం చేయను, 10,000 రూపాయలు నేను ప్రతి సంవత్సరం ఒక అమ్మాయి, నాకు అమ్మాయిలు చదివినంత అంటే ఇష్టం, అమ్మాయి ప్రతి సంవత్సరం ఒక అమ్మాయికి సో ఈ స్కాలర్షిప్ కింద ఇస్తానికి మీ అందరికీ తెలియజేయడానికి సంతోషపరుస్తూ ఉన్నాను. శృంగవరపుకోట మండలం సీతారాంపురం గ్రామంలో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమార్ నిర్వహించారు. ఆమెకు ప్రజలు అడుగడుగున హారతులు పట్టారు. ప్రతి గడపలో ఆప్యాయత, అనురాగం వెల్లువెత్తింది. పెన్షన్ తీసుకుంటున్న అవ్వాతాతల కళ్ళలలో ఆనందం వ్యక్తమైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలు అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. డోకుల కుటుంబాన్ని ప్రజలందరూ ఆదరించారని అన్నారు. మాట నిలబెట్టుకున్న చంద్రబాబు సూపర్ 6 హామీలని అమలు చేస్తున్నారని అన్నారు. ఇంటింటికి విస్తృతంగా తిరుగుతూ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాల గురించి వివరించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి పనులను, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఆగస్టు 19వ తేదీన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 9వ జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామని ఐద్వా జిల్లా కార్యదర్శి పి రమణమ్మ పేర్కొన్నారు. ఎల్బీజీ భవనంలో కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఐద్వా సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా రమణమ్మ మాట్లాడుతూ మహాసభలలో 3 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలపై చర్చించడం జరుగుతుందని, భవిష్యత్తు 3 ఏళ్లు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలో ప్రణాళికలు సిద్ధం చేస్తామని అన్నారు. మహాసభలను విజయవంతం చేయాలని, హార్దికంగా విరాళాలు ఇచ్చి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు కె పుణ్యవతి, ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి, సహాయ కార్యదర్శి వి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 3 సంవత్సరాలకు ఒక్కసారి ఏదైతే సంఘం చేస్తున్నటువంటి కృషి ఉందో ఆ కృషి పైన, అలాగే సంఘ నినాదం ప్రజాస్వామ్యము, సమానత్వం, స్త్రీ విముక్తి అని చెప్పేసి ఈ నినాదం పైన, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన లౌకికతత్వాన్ని కాపాడాలని, మహిళలపై జరుగుతున్న దాడుల్ని అరికట్టాలని, అనేక రూపాల్లో మహిళలపై జరుగుతున్నటువంటి దాడుల్ని ఖండిస్తూ 3 సంవత్సరాలకు ఒకసారి మహిళా సమస్యలు చర్చించుకొని మహాసభలు జరుగుతాయి. అదే సందర్భంగా ఆగస్టు 19వ తారీఖున విజయనగరంలో ఐద్వా జిల్లా మహాసభ జరుగుతుంది. ఈ మహాసభకి 3 ఏళ్ల కాలం నుంచి సంఘం ఎటువంటి కార్యకలాపాలు చేసిందని చెప్పేసి చర్చించుకోవడం జరుగుతుంది. రాబో 3 ఏళ్ల కాలంలో కూడా ఏం చేయాలని చెప్పేసి ఆ మహాసభలో చర్చించుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరి దగ్గరికి కూడా సంఘం వెళ్తుంది. వెళ్ళి ఆర్థికంగా సహకరించండి అని చెప్పేసి విరాళాల సేకరణకి సంఘం వెళ్తుంది. ఆ రకంగా ఆగస్టు 19వ తారీఖున జరుగుతున్నటువంటి 9వ జిల్లా మహాసభను జయప్రదం చేయడానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాలూకు విధానాలని కూడా ఐద్వా ఖండిస్తూ ఉన్నది. ఏవైతే దాడులు కానీ, అధిక ధరలు కానీ, వీటన్నిటి మీద కూడా ఐద్వా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 19వ తారీఖున జరుగుతున్నటువంటి మహాసభ ఏదైతే ఉందో కలెక్టర్ ఆఫీస్ దగ్గర అందరూ కూడుకొని ఎన్పిఆర్ భవనంకి ర్యాలీగా వెళ్ళి అక్కడ పతాకావిష్కరణ అయిపోయిన తర్వాత ఈ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభకు అందరూ కూడా ఆర్థికంగా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పెన్షన్దారులకు నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ అమెండ్మెంట్ను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షులు పెద్దింటి అప్పారావు డిమాండ్ చేశారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారుల సంఘం పిలుపు మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ పెన్షన్దారులు నినాదాలు చేశారు. ఈ బిల్లు వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులకే కాకుండా ప్రభుత్వ పెన్షన్దారులకు కూడా నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం వెంటనే 8వ పే కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగులు పెన్షన్దారులకు 5 ఏళ్లకు ఒకసారి రివిజన్ అందించి బకాయి పడిన డిఆర్లను చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో సమగ్ర ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని, యూపీసీ విధానాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు రాష్ట్ర ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సొంటి కామేశ్వరరావు సంఘీభావాన్ని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్ సెషన్స్లో
ఒక విధమైనటువంటి నల్ల చట్టాన్ని ఆమోదింపజేసుకుంది. అది ఏమిటి అంటే పెన్షన్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని అమెండ్ చేశారు. దాన్ని ఫైనాన్స్ బిల్లుతో కలిపి ఎవరికి తెలియకుండా రహస్యంగా ఆ ఓటింగ్ పెట్టి అందులో దాన్ని అమలు చేసే విధంగా తీసుకొచ్చారు. దాని మీద కోర్టుకు కూడా వెళ్ళడానికి వీల్లేదు. అయితే ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాదు, పింఛన్దారులే కాదు, రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారులు ఉద్యోగులు అందరికీ కూడా వర్తించే విధంగా ఈ కార్యక్రమం వెళుతోంది. కాబట్టి దీన్ని నిరసిస్తూ మేము ఆందోళన కార్యక్రమాన్ని దశల వారీగా చేయడానికి సిద్ధపడ్డాం. ఇది మొదటిదిగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక చర్యలు తీసుకొని ఆ చట్టాన్ని నిలుపుదల చేయాల్సిందిగా మీ ద్వారా మేము వారిని కోరుతున్నాం. పైడితల్లి అమ్మవారి ఆలయం చదురుగుడిలో 3వ మంగళవారం సందర్భంగా పైడితల్లి అమ్మవారికి పంచామృత అభిషేకాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరణ చేశారు. చండీ హోమాన్ని ఋత్వికులు సాయి కిరణ్ శర్మ, టీఎల్ఎన్ శర్మలు అత్యంత ఘనంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణమంతా జై పైడిమాంబ, జై పైడిమాంబ అనే నినాదంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సాయి కిరణ్ శర్మ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయని చెప్పారు. అపరాజితాదేవి అంటే మంగళవారం నాడు ఈ ఒక చండీ హోమాన్ని నిర్వర్తించుకోవడం, పైడితమ్మను దర్శనం చేసుకోవడం చేత భక్తులకి అపజయం అనేది కలగదు అని భక్తులు. మధ్యవర్తిత్వం అనేది ఒక పక్షపాతం లేని నిపుణుల సహకారంతో 2 పక్షాల మధ్య వివాదాన్ని పరిష్కారం చేసుకునే పద్ధతి అని న్యాయమూర్తి, మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ కనక మహాలక్ష్మి అన్నారు. శృంగవరపుకోట పట్టణంలో న్యాయవాదులు, పోలీసు సిబ్బందితో కలిసి నేడు మధ్యవర్తిత్వం దేశం కోసం అనే అంశంపై న్యాయ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోర్టులో పెండింగ్లో ఉన్న సివిల్, చెక్ బౌన్స్, కుటుంబ పరిష్కరించదగ్గ క్రిమినల్ కేసులకు మధ్యవర్తిత్వం ద్వారా సమయం వృధా అవ్వగలదని, కోర్టుల చుట్టూ తిరిగే అవసరం ఉండదని, తద్వారా అందరం ఆనందంగా ఉండొచ్చని, అందరూ చిత్తశుద్ధితో ఉంటే ప్రజలకు మంచిదని, ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, పోలీస్ శాఖ వారు పాల్గొన్నారు. The Honorable Apex Court directed us to conduct awareness programs with regard to the mediation and to clear off the pending cases through mediation. మీడియేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక మీడియేటర్ ఎవరైనా సరే ఈ కేసెస్ ఏమైనా పెండింగ్ కేసెస్ మీడియేషన్కి రిఫర్ అయితే త్రూ మీడియేటర్ ద్వారా త్వరగా కేసులు ఏదైనా న్యాయం జరగడానికి, త్వరగా కేసులు సెటిల్ అవ్వడానికి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి అని ఆనరబుల్ అపెక్స్ కోర్ట్ అందరికీ డైరెక్ట్ చేసింది. త్రూ సాల్సా అండ్ డిఎల్ఎస్ఏ వాళ్ళు మమ్మల్ని డైరెక్ట్ చేశారు ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. ద మెయిన్ రీజన్ ఏంటంటే పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక మీడియేటర్ కింద ఒక మీడియేటర్ని అపాయింట్ చేసి వాటిలన్నిటి కూడా త్వరగా సెటిల్మెంట్, దాంట్లోని బోత్ పార్టీస్కి న్యాయం జరిగే విధంగా, ఒక తక్కువ ఖర్చుతోటి ఈ కేసులన్నీ రాజీ అయ్యే విధంగా అందరినీ అవేర్నెస్ చేయండి అని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చారు. దానివల్ల ఈ ప్రోగ్రామ్ అడ్వకేట్స్ మా బార్ అంతటితో కలిపి చేయడం జరిగింది. ఏం లేదు, ఏమైనా సరే మీకు ఏమైనా కేసెస్ ఉంటే, కక్షదారులకు ఏమైనా కేసెస్ ఉంటే మా దగ్గరికి అప్రోచ్ అయితే మేము ఒక మీడియేటర్ని అపాయింట్ చేసి మీ కేసులు రాజీకి పరిష్కారం అయ్యేటట్టు చూస్తాము. ఎన్లైటన్ ది పీపుల్ టు అంటే రాజీ అవ్వడం వల్ల ప్రజలకి శ్రేయస్సు ఉంటుందని చరిత్రలోని ఇదే మొదటిసారిగా జ్యుడిషియల్ ఆఫీసర్ అన్నవారు రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలో పాల్గొనడం అన్నది బహుశా స్వతంత్రం వచ్చిన తర్వాత ఇదే మొదటి అవకాశం అవుతుంది. కానీ దీని తాలూకా వెనకాతలు ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోర్టుకు వచ్చి మీ టైం వేస్ట్ చేసి చాలా మట్టుకు మీ డబ్బులు తర్వాత కాలాన్ని వృధా చేయకుండా మీలో పరిష్కారం చేసుకుని మధ్యత్వం జరపాలన్నదే దీని ప్రధాన లక్ష్యంగా తీసుకోవడం బట్టి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా తాలూకా హోదాని అన్నిటిని పక్కన పెట్టి ప్రజల ముందుకు వచ్చి ఒక ర్యాలీగా పాల్గొని ప్రజలకి ఇది మీ ద్వారా, మీ పబ్లిక్ వల్ల, ప్రజల వల్ల అవేర్నెస్ తీసుకుని వచ్చి ప్రజల్లో కోర్టులో ప్రతి అంశాన్ని మనం సాగదీసుకోవడం వద్దు, దీనిలో రాజీ పడదాం, మధ్యవర్తుల ద్వారా మధ్యవర్తులు చేసుకుని రాజీ పడాలన్నది ఉద్దేశంతో వారు వచ్చారు. దీన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఒక జ్యుడిషియల్ ఆఫీసరే ప్రజల ముందుకు వచ్చారని చెప్పారంటే
విజయనగరం పట్టణం బొగ్గుల దెబ్బలో వెలిసిన శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలలో భాగంగా ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచి భక్తులు బారులు తీరారు. అలాగే మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, టీడీపీ నేతలు ఐవీపీ రాజు, మాజీ కౌన్సిలర్లు ముద్దాడ చంద్రశేఖర్, ఆర్ రామారావు అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే పైడితల్లి అమ్మవారి పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని, రాజకీయాలకు అతీతంగా అంతా కలిసికట్టుగా అమ్మవారి పండుగ నిర్వహిస్తున్నామని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే పండుగకు స్థానికులందరూ సంపూర్ణ సహకారాన్ని అందించారని తెలిపారు. ఆషాఢ మాసం 2వ వారంలో మంగళవారం లక్షవారం నుంచి పసుపు కుంకాలు ఇస్తాము ఇక్కడ. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన అమ్మవారికి పసుపు కుంకాలతోటి వెళ్ళి ముత్యాలమ్మ గుడి, గాజుల ముత్యాలమ్మ గుడికి పసుపు కుంకాలు ఇస్తాము. అలానే అక్కడి నుంచి కూడా మన పండగ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఇది అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఆ తల్లి ఆశీస్సులతో అందరూ కూడా బాగుండాలని మేము ప్రతి సంవత్సరం కూడా అందరం కలిసి పార్టీలతో సంబంధం లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసి అమ్మవారికి పూజలు జరిపిస్తాము. అదేవిధంగా ఆ రోజు లక్షవారం నుంచి కూడా ఈ మంగళవారం వరకు మనకి వేషాలు ఉంటాయి. మంగళవారం ప్రతిరోజు కూడా లక్షవారం నుంచి ఆదివారం వరకు, సోమవారం వరకు మనకు ప్రోగ్రాలు అవుతాయి. అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ అమ్మవారి జాతర చేస్తాము. మంగళవారం నాడు ఈ యొక్క బుగ్గుల దిబ్బ పైడితల్లమ్మ పండుగను సాయంత్రం 7:30-8 గంటల ప్రాంతంలో వివిధ వేషాలతో పులి వేషాలు, సాంగారిడి, కాళికా వేషం, శక్తి వేషం, అలాగనే సాని వేషం, చౌచౌ ఇలాగ మిగతా ఉన్న వేషాలన్నిటితో అమ్మవారిని ఇక్కడి నుంచి ఊరి ప్రజలందరితో కలిపి తీసుకొని వెళ్ళి స్టేషన్ అవతల ఉన్న వనంగుడికి అనుభవ కార్యక్రమాన్ని నైట్ సుమారు 11:30-12 గంటల వరకు ఈ యొక్క పండుగను మేము పుర ప్రజలందరం జరుపుకుంటాం. ఇందులో అయితే భక్తులందరూ ఆషాఢ మాసంలో చేసుకోవడం అనేది ఒక ఆచారం ఇక్కడ మాకు. మరి ఈరోజు చాలా వేషాలతో ఆల్రెడీ వీధుల్లో తిరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల నుంచి ఇక్కడ సంబరం స్టార్ట్ అవుద్ది. 9 గంటలకి అమ్మవారి ఘటాలన్నీ ఊర్లో తిరిగితే ఇప్పుడు 3 గంటల నుంచి అమ్మవారు ప్రతి ఇంటికి తిరిగి అక్కడ అన్నీ చూసుకొని 9 గంటల ఘటాలు గుడిలోకి వెళ్ళి పూజ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్ వనంగుడి దగ్గరికి మేము ఘటాలు అక్కడ చెప్తాం. అంతవరకు చాలా దీనికంటే ప్రోగ్రాలు కూడా పెట్టాం. ఈ 3 రోజులు బ్రహ్మాండంగా అయ్యేవి. ఇంకా ప్రతి సంవత్సరం ఇంకా భారీగా చేస్తాం. ఆ ప్రజలు అన్నదండలు, మాకు నాయకులు కానీ ఎవరైనా అన్నదండలతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అక్కడి నుంచి కూడా పెద్దలందరూ కూడా పైడితల్లమ్మవారి ఉత్సవాలు ఇటు గాజులరాయిగా ముత్యాలమ్మవారికి, అటు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పైడితల్లమ్మవారి ఈ ముగ్గురమ్మల్ని మా పండగలోని ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజు ఆఖరి రోజుగా పైడితల్లమ్మ ఉత్సవాలని చాలా ఆర్భాటంగా ఎంతో భక్తి శ్రద్ధలతోటి భక్తులందరూ కూడా సాయంత్రం చేసి మేళతాళాలతో ఊరేగింపులతోటి వెళ్ళి పైడితల్లమ్మ వారి ఉత్సవాలకి ఇక్కడున్న ఘటాలు తీసుకెళ్ళడం అక్కడ అది ఆనవాయితీగా వస్తుంది. పైడితల్లమ్మ వారిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, ఈ ప్రాంతం వారి కుటుంబాలు అన్నీ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై పైడిమం. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకి గోవా గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన విషయం ఊరు, వాడ, పల్లె, పట్టణం ధారాళంగా వ్యాపించడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలలో ఆనందం పెల్లుబికింది. అంతే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి అశోక్ బంగ్లా జన సందోహంతో కిటకిటలాడుతుంది. ఇక టీడీపీ నాయకులు, కార్యకర్తలను పక్కన పెడితే విజయనగరం మహారాజుకు అరుదైన గౌరవం దక్కిందని, ఇది విజయనగరానికి అరుదైన గుర్తింపు వచ్చిందని భావించిన అనేక మంది ఉదయం 10 గంటల నుంచి గోవా గవర్నర్గా నియామకం అయిన పూసపాటి అశోక్ గజపతిరాజుకి శుభాకాంక్షలు తెలిపేందుకు తండోపతండాలుగా
తరలిస్తున్నారు. ఉదయం 10 గంటలకు సింహాచలం దేవస్థానం ప్రధాన అర్చకులు, ఆలయ అధికారులు వచ్చి అశోక్ గజపతిరాజుకి శుభాకాంక్షలు తెలియజేసి సాంప్రదాయబద్ధంగా ఆయనకు ప్రత్యేక పూజలు చేసి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వరాహ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ప్రసాదాన్ని అశోక్ గజపతిరాజుకి అందజేశారు. అశోక్ గజపతిరాజుకి గోవా గవర్నర్ పదవి రావడంతో విజయనగరం జిల్లాలో ఉన్న వివిధ విద్యాసంస్థల నిర్వాహకులు, అధ్యాపకులు, సిబ్బంది అధిక సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక విజయనగరం జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో పాటు సామాన్య వ్యక్తులు కూడా తరలివచ్చి అశోక్ గజపతిరాజుకి పాదాభివందనాలు చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఊరు, వాడ, పల్లె, పట్టణాల నుంచి అశోక్ గజపతిరాజు అభిమానులతో బంగ్లాలో కోలాహలంగా మారింది. ఇక అధిక సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో సెక్యూరిటీ సిబ్బందికి తంటాలు తప్పటం లేదు. ఒకప్పుడు సాదా సీదాగా ఉండే బంగ్లా నేడు భద్రతా వలయంలో కోలాహలంగా మారింది. ఇద్దరు విద్యార్థుల కొట్లాటలో మరణించిన కార్తికేయ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పట్టణంలోని అంబేద్కర్ పోరాట సమితి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ చేసి ఆర్ఐ రామ్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అభ్యుదయ పాఠశాల యాజమాన్యం పర్యవేక్షణ లోపం వలననే కొట్లాట జరిగిందని, కార్తికేయ మరణానికి దారి తీసిందని అన్నారు. కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. కొట్టుకుంటున్నారు. ఈ కుర్రోళ్ళు మీరు మందలించండి, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం అని తల్లిదండ్రులకు చెప్పాలా? ఫీజులు వేలకు రూపాయలు ఫీజులు వసూలు చేసినటువంటి మేనేజ్మెంట్కి పిల్లల తాలూకా బాధ్యత కూడా వాళ్ళకు ఉంది, రక్షణ కూడా. అలా రక్షించుకున్న వాళ్ళ నిర్లక్ష్యం వలన, అభ్యుదయ కాన్వెంట్ మేనేజ్మెంట్ వల్ల నిర్లక్ష్యం వల్లే ఈ కుర్రోడు చనిపోయాడు. దానివల్ల ఇవాళ మీకు తహసీల్దార్ గారు ఆఫీస్కి వచ్చాం. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లి సమీపంలో ఉన్న టేకు తోటలో పాడుబడ్డ షెడ్లో 14 నెలల క్రితం కదలలేని స్థితిలో ఉన్న మానాపురం శ్రీనివాసరావును ఎవరో తీసుకొచ్చి వదిలేశారు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని గోపీనాథరావు అనే వ్యక్తి చూసి చలించిపోయారు. బంధువులకు భారమే బ్రతుకు దుర్భరంగా గడుపుతున్న శ్రీనివాసరావుకి కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో ఆపన్నహస్తం అందించారు. మానవ సేవే మాధవ సేవ అనుకున్నారేమో కానీ గత 14 నెలలుగా శ్రీనివాసరావుకి ఇంటిలో ఉండేలా భోజనం అందిస్తూ సపర్యలు చేస్తూ తన ఔన్నత్యాన్ని గోపీనాథ్ చాటుకున్నారు. భోగాపురంలోని ఈరోజు కనకదుర్గ అమ్మవారికి ఆషాఢం సారె భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఊరేగింపుగా తీసుకుని వెళ్లి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సారెను అమ్మవారికి సమర్పించారు. బ్యాండ్ మేళాలతో, మందుగుండు సామగ్రితో భోగాపురం పెద్దవీధి రామాలయం నుంచి చైతన్య రథంపై రాముల వారిని ఊరేగింపుగా తీసుకుని వెళ్లడమే కాకుండా ఆయా వీధులకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించడమే వేద పండితులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అనంతరం అక్కడికి వెళ్లిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామంలో ఊరేగింపుగా పలు రకాల డ్యాన్సులతో అమ్మవారికి సారెను ఊరేగింపుగా తీసుకుని వెళ్లడం చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంది.
100 రోజులలో 100 కంపెనీలు పెడతామని ఎన్నికలలో వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి గెలిచిన తర్వాత ఇప్పుడు ఎవరిని పట్టించుకోవటం లేదని నెల్లిమర్ల నియోజకవర్గం వైకాపా మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు విమర్శించారు. బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ అనే నినాదంతో గ్రామాలలో ఆయన పర్యటించినప్పుడు కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేసి ప్రజలకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలకు వివరించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించి ఏడాది పాలనలోనే ప్రజలు కూటమి ప్రభుత్వం తీరుపై విసుగు చెందారని ఎద్దేవా చేశారు. కార్యకర్తలంతా సైనికులలా పనిచేసి పార్టీ బలోపేతానికి మరింత సహకారం అందించారని కోరారు. రాబోయే రోజులలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలంతా గ్రహించారని, అందుకు నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం శ్రమించారని కోరారు. ఈ కార్యక్రమంలో తమ్మినాయుడు తదితరులు పాల్గొన్నారు. ఆడవాళ్ళకి ఉపకారం చేస్తేనే ఆ గ్రామాలు బాగుంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం వేసినా ఆడవాళ్ళకి వేసారు. మీకు అమ్మఒడి డబ్బులు 15,000, 14,000, 13,000 కానీ, చేయూత డబ్బులు కానీ, డ్వాక్రా డబ్బులు కానీ, ఇల్లు బిల్లులు కానీ, టైలరింగ్ చేస్తే 10,000 కానీ, కిడ్నీ పోతే 10,000 కానీ, ఇవన్నీ కూడా జగన్ వేశారు. జగన్ వేస్తే 5 సంవత్సరాలు ఈ పథకాలన్నీ అందుకొని అన్ని పాల్పడిపోయాయి. ఎలక్షన్ నాడు జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ఏదో చేస్తారు, కొత్త పథకాలు ఇస్తారు, మళ్ళీ ఆశించారు. జగన్ ఏమన్నాడంటే ఈ పథకాలు మనం చేయడమే చాలా ఎక్కువ, ఇవన్నీ కొనసాగించడమే కష్టం, ఇవే ఇస్తాను, నేను అబద్ధాలు ఆడను అన్నాడు. వెంటనే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అబద్ధాన్ని నిజంగా మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాగే పాపం అమాయకంగా పవన్ కళ్యాణ్ గారు దొరికారు. ఈ పవన్ కళ్యాణ్ ఈయన కలిపి 2 ఫోటోలు వేసి ఒక నోటు రాసి ఇచ్చారు మీకు, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. ఏటా షూరిటీ అంటే జగన్మోహన్ రెడ్డి వేసిన పథకాలన్నీ కొనసాగించి కొత్తగా 6 ఇస్తామన్నారు. ఆ 6 ఏంటంటే ఎవరైనా మీ ఇంట్లో ఆడమగ పిల్లవాళ్ళు డిగ్రీ చదివేసి ఖాళీగా ఉంటే వాళ్ళకి ఒక 3,000, ఇంకొక 3,000, 6,000 ఇంటికి ఇస్తాము. తల్లికి 100 అంటే అమ్మఒడి తీసి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఇస్తాము. అలానే ఆడబిడ్డ నిధి, అలాగే ఆడపిల్ల పుట్టిందంటే ఆ తల్లికి పిల్లకి 1,500 చెప్పిన నెలకు 3,000 ఇస్తాము. అన్నదాత సుఖీభవ అంటే రైతులకు వ్యవసాయం పెట్టుబడి కింద రైతు భరోసా తీసి 20,000 రూపాయలు వ్యవసాయం పెట్టుబడికి ఇస్తాము. దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాము. అలానే ఉచితంగా బస్సు, డెంకారులు ఎక్కితే మీరు బెజవాడ వెళ్ళినా, వైజాగ్ వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా ఆడవాళ్ళకి ఉత్తినే ఛార్జీలు లేకుండా బస్సు. మీరు ఇంటి దగ్గర మా టిఫిన్ బాక్స్ ఏదో క్యారేజ్ కట్టుకుని పోతే బస్సులో తినుకొని వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ చెప్పాడు. ఈ 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ ఫ్యాక్షన్లు ఇస్తామన్నారు. విజయనగరం పట్టణంలో ఈరోజు సాయంత్రం చిరు జల్లులతో వరుణుడు కరుణించాడు. ఉదయం నుంచి వేడి వాతావరణం కలిగి ఉండి ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. రాత్రి 7 గంటల సమయంలో ఒక మోస్తరు వర్షం కురవడంతో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ వర్షాలు కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నారుమడులలో వడి విత్తనాలు వేసి వారం నుంచి 15 రోజులైంది. ఈ మధ్యకాలంలో వర్షం లేకపోవడంతో నారుమడులు ఎండిపోయిన పరిస్థితి ఏర్పడింది. అక్కడక్కడ చిరు జల్లులతో కురిసిన వర్షానికి నారుమడులన్నీ తడిశాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని లోతట్టు ప్రాంతాలలో వర్షం నీరు నిల్వ ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు నియామకంపై హర్షాతిరేకాలు. అశోక్ గజపతిరాజుకి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అభిమానులు. ఎస్కోట మండలంలో జరిగిన సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలలోనికి తీసుకుని వెళ్లాలని పిలుపు. ఎస్కోటలో జడ్జి కనక మహాలక్ష్మి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కారం అవుతాయని స్పష్టం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.